మరి చిన్న బాస్ పరిస్థితి ఏంటి ఏపీలో? ఎవరండి? లోకేష్ ఆయన సీఎం అవుతారంటున్నారు. అనేక సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు, కేటీఆర్ గారును కేసీఆర్ గారు ఎలా ఉన్నారో అవును, గుర్తుపెట్టుకోండి. అవును. అక్కడ కూడా సేమ్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా వద్దనుకుంటే లోకేష్ బాబుకు సీఎం కావాలి తప్ప, లేకుంటే సీఎం అయ్యే అవకాశం అయితే తక్కువ. ఇప్పుడు వయసు రీత్యా చెప్పలేం కదా. 79 ఇయర్స్ ఉన్నాయి, 79 ఇయర్స్ ఉన్నాయి, 79 ఇయర్స్. ఇదంతా ఒకవేళ కనుక అయితే అది కూడా గుర్తుపెట్టుకోండి. 2027 మార్చి నుంచి 2027 మార్చి నుంచి 2027 డిసెంబర్, మళ్ళీ చెప్తున్నాను, 2027 మార్చి నుంచి 2027 డిసెంబర్ మధ్యలో అయితే సీఎం అవుతారు. అది ఆరోగ్య రీత్యా ఒకవేళ తన వద్ద అనుకొని విని చేయవచ్చు, వీరి గ్రహస్థితి కనుక మంచిగా ఉంటే కనుక కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే ఆ సమయంలో వారికి అవకాశం ఎక్కువ ఉన్నది లోకేష్ గారికి. ఎప్పుడు 2027 ఎప్పుడండి? మార్చ్ నుంచి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2000 ఆస్ట్రాలో ఎప్పుడు ఇట్లా బలగుద్ది చెప్పారు, నేను చెప్తున్నాను. 2027 మార్చి నుంచి 2027 డిసెంబర్ మధ్యలో డెఫినెట్ అవకాశం ఉన్నది. ఎవరికి? లోకేష్ గారికి. ఎట్లా ఉన్నది? తండ్రి ఉండగా నేను చంద్రబాబు నాయుడు ఉండగానే చెప్తలేను, చంద్రబాబు నాయుడు గారే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కనుక వద్దనుకోని కనుక, చంద్రబాబు నాయుడు గారితో నాకు కూడా సంబంధం ఉన్నదండి. ఎందుకంటే 2009లో ఒక పంచాంగం నేను చేశాను కదా, తెలంగాణ టీడీ భవన్లో చేశాను. నేను టీడీ భవన్లో గార్గే గారు నేను ఇద్దరం కలిపి చేశాం. కాబట్టి ఏంటంటే ఆ సమయంలో కనుక అప్పుడు అవకాశం ఉన్నది, అలా ఏమాత్రం డౌట్ లేదు. మీకు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అరెస్ట్ చేసినప్పుడు లోపలికి మీతో చెప్పిన మాట్లాడిన గుర్తుందా మీకు? ఏమని? మీరు రిలీజ్ అవుతారండి, నెక్స్ట్ సీఎం అవుతారని మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో? అట్లా మనం అప్పుడు బహిరంగంగా బయటకు రాలేదు, కానీ మీకు నేను ఆల్రెడీ ఫోన్లో చెప్పాను. మీకు ఫోన్లో చెప్పాను. మీరు అన్నారు, శర్మ గారు మీరు కింద స్క్రోలింగ్ చేయాలన్నారు. స్క్రోలింగ్ ఏమవుతుందండి, మీకు చెప్తున్నాను, శ్రీనివాస్ గారు మీకు చెప్తున్నాను, జైలు నుంచి బయటికి వస్తారు వారు, రాబోయేటువంటి ఒక సీఎం మాత్రం తప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు చెప్పాను నేను. మీరు మర్చిపోయినో మర్చిపోయినారో మర్చిపోయినారో తెలియదు, కానీ చెప్పాక గుర్తుండదా? మర్చిపోయిన చెప్పాను మీకు. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉన్నదండి. సార్ ఇంత నడుస్తుంటే సార్ ఒక వ్యక్తి మరి ఆయన ఏమైపోతాడో నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం గానే ఉండిపోతారా? ఇక అయిపోయింది ఆయన స్టోరీ. పవన్ గా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆయన సీఎం కాడండి, ఆయన సీఎం పోయే అవకాశం లేదు. అయ్యో, ఇప్పుడు అవకాశం లేదు. అంటే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ డీటెయిల్స్ కూడా ఆధారంగా లేవండి. ఎందుకంటే అది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం సంబంధించింది. నెక్స్ట్ డిబేట్లు ఎప్పుడు పెట్టండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా కారా అని నేను చెప్తాను. కానీ రాజకీయ భవిష్యత్తు మీకు ఇంతకుముందు చెప్పాను నేను. అప్పుడెప్పుడు ఒక 4 years బ్యాక్ చెప్పినట్టున్నా మీకు నేను. ఎప్పుడు లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు 2019 ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు మీకు చెప్పిన నేను, గుర్తుందో లేదో? అప్పుడు మరి ఏమి రాలేదంటే రాజకీయ భవిష్యత్తు ఉన్నది, రాబోయే ఎలక్షన్లు ఉంటుంది కావచ్చు అని మీకు చెప్పాను నేను. కాబట్టి దానివల్ల ఏదో విధంగా మొత్తం డిప్యూటీ సీఎం అయిండు. ఇప్పుడు సీఎం అవుతారా కాడా అనే దానికి ఇప్పుడు అది డీటెయిల్స్ నా దగ్గర లేవు. డీటెయిల్స్ కనుక ఉండేది ఉంటే డెఫినెట్ చెప్తూ. ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరిగేది మాత్రం ఏంటంటే జనరల్గా కూడా మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు అక్కడ అలయన్స్ తోటి నడుస్తున్నది. ఒకటి మెజారిటీ ఎవరికి ఉన్నది? టీడీపీకి ఉన్నది, అంతే కదండి. ఒకవేళ వద్దనుకొని నేను వచ్చిన సీఎం కాలేడు కదండి, అంతే కదా, సింపుల్ లాజిక్. ఈ అలయన్స్ కంటిన్యూ అవుద్దా? ఎంత కంటిన్యూ అవుతుందండి? అవుద్దా? కంటిన్యూ అవుతుంది, చాలా ఏమాత్రం డౌట్ లేదు. 29 వరకు మాత్రం ఏదైనా డోకాలేదండి. 29లో కనుక మరి అదే చెప్తున్నాను కదా, ఒకవేళ కనుక లోకేష్ కనుక సీఎం అయింది అనుకోండి, మారొచ్చు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే చిన్నవాడు కదా, నాకంటే చిన్నవాడు సీఎం ఉండేదని మారితే. కానీ కేంద్రానికి వెళ్దాం చెప్పండి, మోదీ గారు తప్పకుండా. సో మీరు ఆల్రెడీ చెప్పేశారు 4వ సారి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. డెఫినెట్ ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అని ఇప్పుడే నేను పెడతాను మీకు. లాస్ట్ ఎలక్షన్ కంటే ముందు చెప్పినట్టు మీకు నేను పంపిస్తాను, మీరు టెలికాస్ట్ చేయండి. చేస్తాను, నేను పంపిస్తాను మీకు. ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి ఎలక్షన్ కంటే ముందు, ఎక్కడో కాదు 10,000 మందిలో గణపతి సత్యనారాయణ స్వామి యొక్క ముందే ఏమండి ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అనేది చెప్పడం జరిగింది. సేమ్ అలానే జరిగింది. అవుతాడు కానీ కొంచెం కష్టతరంగా అని చెప్పాను. ఎట్లా జరిగింది? సేమ్ అట్లనే లాస్ట్ మినిట్ దాకా కూడా అవుతారో కాడో అంటే ఒక విధంగానే జరిగింది. మరీ వారే అయిండు. ఇప్పుడు చెప్తున్నాను కదా, 4వ సారి కూడా ఆ యొక్క సమయంలో కనుక అవుతారు. ఒకవేళ వారు కనుక ఆరోగ్య రీత్యా కావచ్చు, వేరే రీత్యా కావచ్చు, కాలేకపోతే ఎవరవుతారు? నెక్స్ట్ అవుతారు అమిత్ షా. రాహుల్ గాంధీ లేదు కదా ఛాన్స్. అయ్యో,
రాహుల్ గాంధీ ఛాన్సే లేదు ఇప్పుడు. యోగాలు లేవు ఆయన. వాళ్ళిద్దరికైతే ఇవ్వాలి. రాహుల్ గాంధీ డీటెయిల్స్ అంత పెద్ద లేవండి. ఎందుకంటే లేని మనం చెప్పడం కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఏదో బట్టిగా నామకే వస్తే పేరు మీద చూసి చెప్పడం కాదు. రాహుల్ గాంధీ డీటెయిల్స్ లేవు. రాహుల్ గాంధీ మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను, మళ్ళీ నోట్ చేసుకోండి. ఎలక్షన్ ముందు జస్ట్ డేట్ వస్తే చాలు నాతో డిస్కషన్ పెట్టండి. 100% నేను వచ్చి చెప్తాను ఏంటి, ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు సీఎం. అవును, మీకు ఇంతకుముందు పూర్వంలో చెప్పినటువంటి యొక్క విషయాలు మీకు తెలుసు కాబట్టి నా గురించి మళ్ళీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ రికార్డ్ అన్ని ఉంటాయి, ఆన్ రికార్డ్ ఉన్నాయి కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు. కాబట్టి ఏంటంటే ఎవరైతే అనేది నేను డెఫినెట్ చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాను కండి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు నేను ఏమో చెప్తున్నాను, బీఆర్ఎస్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సీఎంకు చాలా కష్టమవుతుందని చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్తలేను, ఆన్ రికార్డ్. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజే ఎవరు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు 1.5 hours లైవ్ ఎక్కడ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో లైవ్లో చెప్పాను. ఆన్ రికార్డ్ ఉంది. సీఎం ఏంటా అండి మరి కాలేదు కదా, కాలేదు. రెండవది ఆ రోజు కనుక పార్టీ కనుక పెడితే చాలా ఇబ్బందులు అయినాయా అండి, చాలా. ఆన్ రికార్డ్ నేను చెప్పింది ఆన్ రికార్డ్ ఉంది, బట్టి చెప్తలేను నేను. రెండవది. మూడవది ఇప్పుడు చెప్తున్నాను, ఏమని రాబోయేటువంటి రోజులలో అద్భుతమైన విధిగా కేటీఆర్ గారు నడుస్తుంది. ఆన్ రికార్డ్ మీది, ఆన్ రికార్డ్ అయ్యి నేను బట్టి చెప్పేది ఏం లేదు. మూడవది. నాలుగవది ఇంకొకటి కూడా నోట్ చేసుకోండి, October 5th నుంచి December 14th మధ్యలో కనుక రేవంత్ రెడ్డి గారికి జాగ్రత్తగా లేకుంటే, అతని కరెక్ట్ కనుక రెమెడీస్ కనుక విధి విధాన ప్రక్రియతోటి కనుక చేయకుంటే పదవిలో మార్పు జరగవచ్చు. ఒకవేళ కనుక December 14th దాటింది అంటే 2029 వరకు 34 పక్క విడండి. ఆ తర్వాత అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత వారు చెప్పుకుంటారు 34, కానీ 2028 December వరకు మాత్రం వారి పదవిలో ఎలాంటి యొక్క మైనస్ ఉండదు. దాని రికార్డ్ నేను చెప్తున్నాను మీకు. చెప్పినట్టే మీరు ఎక్కడైనా కూడా నేను ఆన్సర్ ఇస్తాను. సూపర్ గురుగారు. ఇక మీరు బహుశా ఒక 6-7 ఏళ్ల క్రితం అనుకుంటా అమెరికాలో ఉండి డొనాల్డ్ ట్రంప్ ఎగ్జాక్ట్లీ ప్రెసిడెంట్ అవుతారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఆన్ రికార్డ్ ఉంది. హిల్లరీ క్లింటన్ 2016 మార్చ్లో నేను న్యూయార్క్లో ఉన్నా. ఆ రోజు న్యూయార్క్లో ఛానల్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది నాకు డిస్కషన్ పెట్టారు. వాళ్ళ పేపర్స్ కూడా వచ్చినప్పుడు ఒకటి అడిగారు, దామోదర్ శర్మ గారు మీరు ఇప్పుడు వచ్చారు కదా, మీరు ప్రాబ్లం అవుతుంది కదా, మీకు ఎందుకండి అనవసరంగా పెట్టుకుంటారు, డొనాల్డ్ ట్రంప్ కాడండి, హిల్లరీ క్లింటన్ అవుతారని చాలామంది చెప్పారు, జ్యోతిష్కులు అందరూ కూడా చెప్పారు. అంటే నేను అప్పుడు డీటెయిల్స్ అన్ని తీసుకొని ఒక 1.5 hour లైవ్లో చెప్పాను. మీకు కూడా అక్కడి నుంచి నేను కాల్ చేసి చెప్పాను, ఏమని హిల్లరీ క్లింటన్ కాడు, డొనాల్డ్ ట్రంపే ఎట్టి పరిస్థితిలో ప్రైమ్ ఆయనే శ్వేత సౌదాధిపతి అధిరోహిస్తాడు చెప్పానా, వైట్ హౌస్ తీసుకుంటా చెప్పాను మీకు. అలానే జరిగిందా జరగలేదా, దానికి గుర్తింపుగానే మరి ఏంది నిదర్శనం అంటే అకాడమిక్ గ్లోబల్ పీస్ వాళ్ళు గౌరవప్రదంగా డాక్టరేట్ ఇచ్చారు నాకు. వాషింగ్టన్ డీసీ వాళ్ళు గ్లోబల్ పీస్ అకాడమీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు నాకు. దామోదర్ గారు మీరు చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది, ఇక్కడ వచ్చింది అని ఇచ్చారు. అంటే ఇవన్నీ ఆన్ రికార్డ్ అని చెప్పాను. ఆన్ రికార్డ్ లేకుండా నేను వట్టిగా ఏది చెప్పడం లేదు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒక 7 years 8 years నేను కొంచెం దూరం ఉన్నా అండి. ఇంకా నాకున్నటువంటి యొక్క పర్సనల్ విషయాల కొరకు నేను కొంచెం దూరం ఉన్నాను. సింహం తిరిగి వచ్చింది. అయ్యో సింహం అని అంతా కాకుండా ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ లో మాత్రం నేను సింహమేనండి. 100% సబ్జెక్ట్ లో మాత్రం డెఫినెట్, వాళ్ళు ఏమాత్రం డౌట్. ఎందుకంటే ఒక మాట చెప్పాలండి, ఆస్ట్రాలజీలో మనకు పట్టు అవగాహన లేని, మనకు క్వాలిఫికేషన్ లేని, మనకు ఒక సబ్జెక్ట్ లేని, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి యొక్క ఒక గణపతి సచ్చిదానంద స్వామి పీఠానికి ఆస్థాన పండితులు ఇవ్వరు కదండి. మనకి ఎందుకు ఇస్తారు? మనకి ఇచ్చి దరిదాపు 4 times నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు వారు. మరి నాకు గోల్డ్ మెడల్ 4 times ఇచ్చారు వారు. స్వామీజీ వారు 4 times ఇచ్చారు. అదేగా 14 సంవత్సరాల నుంచి దుండిగల్ ఆశ్రమంలో ప్రతి ఒక్క దానికి నేను పంచాంగ శ్రవణం నేనే చేస్తాను. ఎందుకంటే మన సబ్జెక్ట్ లేని వాళ్ళు ఇవ్వరు కదండి. ఎందుకు ఇస్తారండి? అవును, వాళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు కదా. జగమెరిగిన పండితులు సార్, మీకు అమ్మవారి దయతోటి చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు ప్రస్తావించా అంటే, చెప్పకుండా అదే ట్రంప్ దొరవారు ఇప్పుడు అక్కడే ఉన్న అమెరికాలో, అవునండి, మన తెలుగు వాళ్ళని నానా కష్టాలు పెడుతున్నారు. అవునండి, మన భారతీయులు. అవునండి, మన వల్ల పరిస్థితి ఏంటి అక్కడ?
ఇంకొక 1.5 year తప్పదండి. అందులో ఒక వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరు, నా కొడుకు. అయ్యో అవునా? ఏమండి Correct. మా అబ్బాయి కూడా ఉన్నాడండి, అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. అవును, అవును, చెప్తున్నాను, అవును. మా అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు. ఆ, అమెరికాలో ఉంటే నేను చెప్తూనే ఉంటాను, ఉమ్, ఎంఎస్ అయిపోయి దరిదా 1.5 year అవుతుంది. నా కొడుకు ఎంఎస్ అయిపోయి కూడా 1.5 year అవుతుంది. కాకుండా నేను చెప్తాను, ఒక 1.5 year జస్ట్ ఇంకొక 1.5 year వెయిట్ చేయాలి తప్పది. కళ్ళు మూసుకోవాలి. 1.5 year వెయిట్ చేయాలి తప్పది. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ, ఆ, ఆ, కన్సల్టెన్సీస్, వాళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీ చాలా ఉన్నాయి కాబట్టి సరే నడుస్తున్నది. ఉమ్, ఎందుకంటే ఇంకొక 1.5 year ఇబ్బంది పడవచ్చు. అచ్చా 1.5 year తర్వాత ఎవరెవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ హ్యాపీగా ఉంటారు. ఓ అచ్చా